అందరికీ నమస్తే. మైసెల్ఫ్ పెద్దబోయిన కుమార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్. జ్ఞానపీఠ అవార్డు. సో దేశంలో అత్యున్నతమైనటువంటి సాహిత్య అవార్డు జ్ఞానపీఠ అవార్డు. ఈ అవార్డు సాహిత్య రంగంలో విశిష్టమైనది. ఈ అవార్డును మన దేశంలో మొట్టమొదటిసారిగా 1961లో ప్రారంభించారు. కానీ 1965 నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందజేస్తుంది. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో తెలుపబడినటువంటి 22 భాషల్లో కృషి చేసినటువంటి వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. సాధారణంగా మరణించినటువంటి వారికి ఈ బహుమతిని ప్రదానం చేయరు. ఇక్కడ దీని యొక్క ప్రైజ్ మనీ 11 లక్షలతో పాటు కంచు వాగ్దేవి విగ్రహం అంటే సరస్వతి దేవి యొక్క విగ్రహాన్ని అందజేస్తూ ఉంటారు. ఈ అవార్డును పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి శంకర కురుపు 1965 సంవత్సరంలో అతను మలయాళంలో రచించినటువంటి ఒడకుజులు అనేటువంటి పుస్తకానికి లభించింది. మొట్టమొదటిసారిగా ఈ అవార్డును పొందినటువంటి మహిళ ఆశా పూర్ణాదేవి 1976లో ఆమె బెంగాలీ రచయిత్రి. ఆమె రచించినటువంటి ప్రథమ ప్రతిశ్రుతి అనేటువంటి పుస్తకానికి లభించింది. మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ లో జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి వ్యక్తి అమితావ్ ఘోష్ 2018 సంవత్సరంలో అతను సాహిత్యంలో చేసినటువంటి కృషికి గాను ఈ అవార్డు లభించింది. అయితే ఈ అవార్డును పొందినటువంటి తెలుగు వారు ఇప్పటి వరకు ముగ్గురు. ఆ ముగ్గురిలో మొట్టమొదటి వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ గారు 1970 సంవత్సరంలో శ్రీ రామాయణ కల్పవృక్షానికి లభించింది. రెండవ వ్యక్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు 1988 విశ్వామర అనేటువంటి పుస్తకానికి లభించింది. అదేవిధంగా మూడవ వ్యక్తి రాహుల్ భరద్వాజ్ గారు 2012లో పాకుడు అనేటువంటి పుస్తకానికి